నమస్తే అండి, వెల్కమ్ టు పార్ట్ వెండర్స్ ఛానల్. సో లాస్ట్ సింప్లింటెస్ట్ క్లాస్ ని స్టార్ట్ చేసి కొన్ని మోడల్ డిస్కస్ చేయడం జరిగింది. ఆఫ్ కోర్స్ మనం ఎవరికైనా సరే అమౌంట్ ఇచ్చినా లేదా మన అమౌంట్ తీసుకున్నా సరే దాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు. ఎడిషనల్ గా కొంత ఇచ్చే అమౌంట్ ని ఇంట్రెస్ట్ అంటారు. ఆ రెండింటిని కలిపి వచ్చేదాన్ని అక్యుములేటెడ్ అమౌంట్ అంటారు. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎలా ఇస్తారా అంటే ఎడిషనల్ అమౌంట్ ఎలా వస్తుంది సార్ అంటే తీసుకున్న టైం బేస్ చేసుకుని అంటే ఇయర్స్ లో ఎన్ని ఇయర్స్ తీసుకున్నారు అండ్ పర్ 100 ఎంత అనుకున్నారు దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారని చెప్పాను. సో ఈ ఫార్ములాస్ అన్ని వాడితే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాం, I is equal to PTR by 100. అదే అక్యుములేటెడ్ అమౌంట్ ఎంత అని చెప్పుకున్నాం, A is equal to P plus I. అందుకే ఏం చెప్తాం, P కామన్ వేస్తే 1 plus TR by 100. ఈ టూ ఫార్ములాస్ అడిగి ఆల్మోస్ట్ కొన్ని సమ్స్ ఉన్నాయి, సమ్స్ అన్ని సాల్వ్ చేయడం జరిగింది. వితౌట్ సమ్స్ అంటే ఆ సమ్స్ కాకుండా ఆ ఫార్ములాస్ కాకుండా ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అలాంటి మోడల్ ఏంటంటే ఎట్ వాట్ టైం విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇన్ 10% పర్ యానం. అంటే వాడు ఏమడుగుతున్నాడంటే ఏదైనా ఒక అమౌంట్ డబుల్ అవ్వాలంట. అంటే నేను 1000 రూపీస్ ఇచ్చాను అనుకోండి, 2000 అవ్వాలి. 1 lakh ఇస్తే 2 lakhs అవ్వాలి. అది కూడా ఎన్ని ఇయర్స్లో అవుతుంది, అదేంటి 10% పర్ యానం అయితే. నీకు ముందే చెప్పా, గుర్తుందో లేదో, మనం తీసుకున్న అమౌంట్ ఎప్పుడు కూడా 100% ఉంటుంది. మనం ఇచ్చిన అమౌంట్ అయినా మనం తీసుకున్న అమౌంట్ అయినా సరే బారోయింగ్ చేసిన అమౌంట్ 100% ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కట్టే ఇంట్రెస్ట్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. సో అది 10%. 2 yearsకి అయితే 10%, 10%, 20%. 3 yearsకి అయితే 30%, 4 yearsకి అయితే 40%. ఇప్పుడు ఓ మాట చెప్పండి నాకు, మనకి ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది క్లియర్గా తెలుసు, ఎంత ఉంటుంది నాన్న? ఎప్పుడు కూడా 100% అనేది ఉంటుంది మనం తీసుకున్న అమౌంట్. అది డబుల్ అవ్వాలి అంటున్నాడు. సో డబుల్ అవ్వాలంటే ఎంత అవుతుంది, 200% అవుతుంది. అంటే ఆల్రెడీ 100% ఇచ్చాను, నాకు 200% అవ్వాలంటే 200% రావక్కర్లేదు కదా, ఆల్రెడీ 100% ఇచ్చాను కానీ జస్ట్ ఇంకో 100% పెరగాలి. సో పెరగాల్సింది ఎంత అంటే 100%. ఇప్పుడు 1 yearకి ఎంత పెరుగుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు పర్ ఇయర్ అని మాట్లాడుకున్నాం కాబట్టి 10% పెరుగుతుంది. నాకు కావాల్సింది ఎంత పెరగాలి, 100% పెరగాలి. ఓ విషయం చెప్పండి, ఒక చాక్లెట్ 10 రూపీస్ అనుకోండి, 100 రూపీస్కి ఎన్ని చాక్లెట్స్ వస్తాయంటే ఏం చెప్తున్నానా, 10తో డివైడ్ చేసేస్తాం. సో ఈ జీరో పోతే ఇటు ఈ పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ కూడా పోతే ఎంత టైం పడుతుందంట, 10 years పడుతుంది. ఇది విషయం. అంటే ఏదైనా ఒక అమౌంట్ డబుల్ అవ్వాలి విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అంటే ఓకే, డబుల్ అవ్వాలంటే ఇంకో 100% పెరగాలి. సో 10% 1 year కాబట్టి ఎన్ని ఇయర్స్ కావాలంటే దాంతో డివైడ్ చేస్తూ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా అంతే, సమ్ ఆఫ్ మనీ డబల్ విత్ 12.5%. 12.5%. సరే అంటే స్టార్టింగ్ ఎంత ఉంటుంది, 100 ఉంది. సో డబుల్ అవ్వాలంటే 200 అవుతుంది. అంటే పెరిగిది ఎంత, 100 బై ఎంత నాన్న, 12.5%. నాన్న 12.5% అంటే మామూలుగానే డైరెక్ట్గా వేసుకోవచ్చు. 12.5 కలిపితే 25, 2 years అయింది. 25 కలిపితే 50, 4 years అయింది. 50 కలిపితే 100 సరిపోయింది, 8 years అయింది. లేదా ఇక్కడ 12.5 ఏమైనా రాసుకోవచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసుకుంటే 25/2. సో 25/2. దాని ఈ కింద ఉన్న 2 పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుందిరా, మల్టిప్లై చేసింది అనుకో 200/25. సో 25 200 ఎన్నిసార్లు పోతుందిరా, 8 times పోతుంది. దాన్నే 8 years అంటారు. ఓకేనా? సో దాన్ని ఏం చెప్పొచ్చు, 8 years. సో ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. అంటే ఎప్పుడైనా సరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, 4 times అవుతుంది, 8 times అవుతుంది అని అనుకో, ఇనీషియల్గా 100 ఉంటుంది. సో తర్వాత దానికి ఒక 3 times అని అనుకో 300 అవ్వాలి. అంటే ఎడిషనల్గా పెరగాల్సింది ఎంత, 200%. అది ఒక్కసారి చూస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, ఎట్ వాట్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ విల్ సమ్ ఆఫ్ మనీ ట్రిపుల్ ఇన్ 16 years. టైం ఇచ్చేసాడు. సో 16 yearsలో ఏమవ్వాలంటమ్మా, ట్రిపుల్ అవ్వాలంట. అప్పుడు వాడు అడుగుతుంది ఏంటంటే అంటే ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే అలా అవుతుంది అంటే కదా, నేను 1,00,000 పెడుతున్నాను ఎక్కడో, నాకు ఫ్యూచర్లో 16 years తర్వాత 3 lakhs అవ్వాలి, ట్రిపుల్ అవ్వాలి. అంటే నేను ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే కదా ఎక్కడ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతుంది. సరే మనకి ఎలా వచ్చిందల్లా ఒకటి, స్టార్టింగ్ ఎంత ఉంటుంది, 100, ఎంత అవ్వాలి, 300 ట్రిపుల్. సో ఎంత పెరగాలి, 200. ఎన్ని ఇయర్స్, 16 years. నాన్న ఈ 16లో ఇందులో 2 ఎన్నిసార్లు పోతుంది, 8 times. ఇందులో 100 times. 2 ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 4 times. ఇందులో 50 times. 2 ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 2 times. ఇందులో 25 times. 225 ఎన్నిసార్లు పోతుందిరా, 12 times పోయి ఇంకోటి మిగులుతుంది కాబట్టి 12.5%. ఆఫ్ కోర్స్ ఇంత క్వశ్చన్ ఉంది కదా, డబుల్ అవ్వడానికి 8 years పట్టింది, ట్రిపుల్ అవ్వాలంటే ఇంకో 8 years పడుతుంది, అంతే కదా.
ఒకటి 100% పెరగడానికి 8 years పట్టింది అనుకో, ఇంకో 100% పెరగడానికి కూడా 8 years పడుతుంది, అంటే 16 years. అంటే 16 yearsలో ట్రిపుల్ అవుతుంది ఎప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12.5 తీసుకున్నప్పుడే. పై క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పచ్చు. ఓకే సరే, ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి సార్ అంటే ఉంటాయి. ఇఫ్ యూ సమ్ ఆఫ్ మనీ ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years, అంటే 100% అనేది ఎంత అయిపోయిందంట, 300 అయిపోయిందంట. టైం ఎంత తీసుకుంది, 8 years తీసుకుంది. ఎంత పెరగడానికి, 200% పెరగడానికి. ఓకే, తర్వాత హౌ మెనీ ఇయర్స్ ఇట్ వుడ్ బి 5 times ఇట్ సెల్ఫ్. నానా 5 times అవ్వాలంటే 100 అలా ఎంత అవ్వాలి నాన్న, 500 అవ్వాలి. సో ఎంత పెరగాలి, 400 పెరగాలి. నువ్వు మాట చెప్పు, 200 పెరగడానికి 8 years అయిందనుకో, 400 పెరగడానికి రూల్ ప్రకారం నువ్వే మాట చెప్పు. 200 సంపాదించడానికి నాకు 8 years పట్టింది, 400 సంపాదించడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, దానికి డబుల్ అవుతుంది కదా, 200కి డబుల్ 400 కదా, మరి 80 డబుల్ 16. అంటే ఆన్సర్ ఎంత చెప్పాలి, 16 years పడుతుందని కళ్ళు మూసుని చెప్పాను. ఓకే, ఏ సమ్ ఆఫ్ మనీ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 4 times in 12 years. 4 times అవుతుందంట 12 yearsలో. అంటే 100 అనే అమౌంట్ 400 అయిపోతుందంట. అంటే ఎంత పెరిగింది, 300 పెరుగుతుంది ఇన్ 12 years. వాడేమంటున్నాడు, ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 2 times ఇట్స్ సమ్ ఎట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రెండు సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లే. ఇప్పుడు ఏమవుతుంది, డబల్ అవ్వాలంట. అంటే 100 అనేది ఏమైతే సరిపోతుంది నాన్న, 200 అయితే సరిపోతుంది. అంటే పెరగాల్సిందల్లా 100. 300 సంపాదించాలంటే నాకు 12 years పట్టింది. జస్ట్ 100 సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది, 300కి 12 years అంటే 200కి ఎంత అవుతుంది, 8 years అవుతుంది. 100కి ఎంత అవుతుంది, జస్ట్ 4 years అవుతుంది. అంటే క్యాన్సిల్ చేద్దాం సరదాగా. 100 కావాలనుకో 3 ఇందులో, 100 times ఇందులో 4 times. అంటే ఆన్సర్ ఎంతనా, 4 years. ఓకే, ఇందులో చేయడానికి పెద్ద పెద్ద లెక్కలు, పెద్ద పెద్ద ఫార్ములాస్, బోల్డ్ అంత మ్యాథ్స్ ఏం అక్కర్లే. చిన్న కామన్ సెన్స్ నేర్చుకోవాలని చిన్న ఆశ, ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం కాదు, నెక్స్ట్ మోడల్ ఏమడుగుతుందండి అన్న, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ 5% per annum సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్లో ఒక అమౌంట్ని నేను ఇన్వెస్ట్ చేశాను విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. ఇట్ ఇంక్రీజెస్ ఇట్స్ వాల్యూ బై 40%. అంటే నేను ఏమంటున్నాడు, 100% ఉన్న అమౌంట్ని నేను ఇన్వెస్ట్ చేశాను. అది ఎంత పెరగాలంట, 40% పెరగాలంట. అంటే ఎంత అవుతుంది, 140% పెరగాలి. సో పెరిగిన అమౌంట్ ఎంతరా, 40%. యాక్చువల్లీ 40% పెరగాలి. ఇందాక 100 200 అలా మాట్లాడుకుని జస్ట్ ఇక్కడ 40% పెరిగితే చాలు. వాడు ఏం చెప్పాడు, 5% per annum. సంవత్సరానికి ఎంత పెరుగుతుందంట, 5% పెరుగుతుంది. మరి 2 yearsకి 10, 3 yearsకి 15, అలా 40 రావాలంటే అలా వెళ్ళాం కదా, 5%తో డివైడ్ చేసామని చెప్పాను నేను. సో ఈ పర్సెంటేజ్ పోయి 540 ఎన్ని సార్లు పోతుందంటే 8 times పోతుంది. అంటే నీకు ఎంత అవుతుందన్నా, 8 years వస్తుంది. ఓకే, సిమిలర్లీ ఇన్ వాట్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ పర్ యానం it will be simple interest on the sum of money will be 1/4 of the sum in 5 years. సో ఇక్కడ ఏం జరుగుతుందంట, జస్ట్ నేను 100ని ఇన్వెస్ట్ చేశాను, అదేమైందంట 1/4 సమ్ పెరిగింది. ఎంత, 1/4 సమ్. సో 100లో 1/4 అంటే ఎంతమ్మా, 4తో డివైడ్ చేశాను అనుకోండి 25. అంటే ఎంత పెరిగింది, 25% పెరిగింది. ఎన్ని సంవత్సరాల్లో, 5 yearsలో. సో 25% పెరిగిందంట 5 yearsలో. అలాంటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 25% 5 yearsలో. ఎంత చూడండి, 40% 8 years ఇచ్చి పర్సంటేజ్ అడుగుతున్నాడు రివర్స్. ఇందాక ఇక్కడ ఏమి ఇచ్చాడు, పర్సంటేజ్ ఇచ్చి టైం అడిగాడు. ఇక్కడ టైం ఇచ్చేస్తున్నాడు, పర్సంటేజ్ ఎంత అని అంటున్నాడు. ఇప్పుడు ఎంత పెరిగిందన్నా, 25% పెరిగింది. ఎన్ని ఇయర్స్లో పెరిగింది, 5 yearsలో పెరిగింది. నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, 1 yearకి ఉండేది కదా. సో నీకు 1 yearకి ఉండేది కావాలి కాబట్టి ఏం చేస్తాను, 5 yearsతో డివైడ్ చేస్తా. సో జస్ట్ 525లో 5 times పోతుంది. సో ఆన్సర్ ఎంతనా, 5%. ఇక్కడ 1/4 అంటే నేను ఇక్కడ 25 తీసుకున్నాను. ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంటుందండి, 100 ఉంటుంది. అందులో 1/4 అంటే ఏం చేయాలి, 1/4తో మల్టిప్లై చేయాలి. 400లో ఎన్నిసార్లు పోతుంది, 25 times పోతుంది. అందుకే పెరిగిన అమౌంట్ ఎంత అంటే 25%. ఎన్ని సంవత్సరాలు పెరిగిందిరా అంటే 5 yearsకి. సో 5తో డివైడ్ చేస్తే 1 yearకి వచ్చింది. 1 yearకి వచ్చే ఇంట్రెస్ట్నే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. మళ్ళీ అదే విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ మోడల్, ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ ఈజ్ 16/25 ఆఫ్ ది ప్రిన్సిపల్. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉందో దాంట్లో 16/25 ఆఫ్ అమౌంట్ అనేది ఇంట్రెస్ట్కి ఈక్వల్ అయింది. ఎప్పుడు, ఫైండ్ ద రేట్ ఆఫ్ పర్సెంట్ అండ్ టైం ఇఫ్ బోత్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్.
అంటే ఎప్పుడైనా సరే టైము అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ న్యూమరికల్గా ఈక్వల్ అయ్యాయి. అంటే అక్కడ 20% అనుకో, ఇక 20 years అనమాట. 10% అనుకోండి 10 years అనమాట. అలా అయితే వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు, టైం అడుగుతున్నాడు. సో నాకు ఐకి ఫార్ములా తెలుసు. మా సార్ ఏంటి నిన్న నీకు కూడా నేను చెప్పేసా, PTR/100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ మన ఇంట్రెస్ట్ అని చెప్పాడమ్మా 16/25 ఆఫ్ పి. పి ఎంత ఉందో అందులో 16/25% అన్నాడు కదా, అంటే ఆఫ్ అన్నాడు కదా, ఈజ్ ఈక్వల్ టు PPA. టీ ఎంత ఉందమ్మా ఆర్ అండ్ ఆర్. ఏమన్నాడు రేట్ ఆఫ్ పర్సెంట్ అండ్ టైం ఇఫ్ బోత్ ఆర్ న్యూమరికలీ ఈక్వల్ అన్నాడు కదా, అందుకే టైం ప్లేస్లోనే ఆర్ఏ తీసుకున్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లేస్లో ఆర్ఏ తీసుకున్నాను. బై 100. నన్ను ఈ క్యాన్సిల్ రా. ఈ 25 100లో 4 times పోతుందిరా. ఇప్పుడు చెప్పండి, పైన ఇక్కడ 2 ఉన్నాయి కదా, R × R² ఈజ్ ఈక్వల్ టు ఈ 4 కింద ఉంది, పైన ఉన్న R² కొట్టలేను, అందుకని 4 ఈ సైడ్ పంపించాను అనుకో, కింద ఉంది కాబట్టి ఇచ్చరికి వస్తే ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది. 4 × 16 64. మా ఊర్లో R ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే √64. 64కి రూట్ మీ ఊర్లో ఎంత అంటే 8. అంటే ఆర్ వాల్యూ ఎంత వచ్చింది 8. మరి టైం ఎంత సార్ అంటే నేనేం చెప్పాను, ఆర్ ఎంత ఉంటుందో టైం కూడా అంతే అన్నాను కాబట్టి టైం కూడా ఎంత అవుతుంది 8 అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8%, టైం ఎంత 8 years. కరెక్ట్గా చెప్పండి, టైం అడిగినప్పుడు 8 years అని చెప్పాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 8% అని చెప్పాలి. ఓకే ఓకే. ఎట్ వాట్ టైమ్ ఆఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 11/5 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. నన్ను చూడండి, సమ్ ఆఫ్ మనీ బికమ్స్ పి ఎలా అయిపోయిందంట 11/5 ఆఫ్ పి అయిపోయింది. అంటే ఇంట్రెస్ట్ ఒకటే కాదు, అందులో ఇప్పుడు నేను ఒక 1000 రూపాయలు ఇచ్చి 1500 తీసుకున్నాను అనుకోండి, అదంతా వడ్డీ అవుతుంది, ఇంట్రెస్ట్ అవుతుంది నాన్న. 1000 రూపీస్ ఏమో ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది, 500 రూపీస్ ఏమో ఇంట్రెస్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా అంతే, జనరల్గా ఎంత ఉంటుంది పి ఉంటుంది, అది ఎంత అయిందంట 11/5 ఆఫ్ పి అయిందంట. అంటే ఇప్పుడు ఇందులో ఏమున్నట్టు పి ప్లస్ ఇంట్రెస్ట్ 2 ఉంటాయి. మరి ఇంట్రెస్ట్ ఎంత సార్ అన్నావు అనుకో, సో సింపుల్ నాన్న, ఇంట్రెస్ట్ రావాలనుకుంటే నువ్వు ఏం రాసుకోవచ్చురా అంటే, ఇక 11/5 ఉందా, 11/5ని నువ్వు ఇలా రాసుకోవచ్చురా, 5 + 6/5 అంటే 1 + 6/5. ఈ ఎడిషనల్ 1 అనేది ఎప్పుడు కూడా 100% లేదా నెంబర్లో 1 అనేది దేని డినోట్ చేస్తుందంటే అసలు పీని డినోట్ చేస్తుంది. ఎడిషనల్గా అంత వచ్చింది 6/5, అదేంటి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు నా ఫార్ములా ప్రకారం I ఈజ్ ఈక్వల్ టు PTR/100 వేసాను అనుకోండి, ఐ వాల్యూ ఎంతనా 6/5P, 6/5P ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇక్కడ రాదాం, 6/5P ఈజ్ ఈక్వల్ టు P అంటే PA. టైం ఏమైనా ఉందన్నా లేదు, అదే అడిగాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఎంత 5, అంటే టైం కింద నుంచి 5/100 వేసేస్తాను అనుకో. నేను చూడండి ఈపీ క్యాన్సిల్. ఓకే నెక్స్ట్ ఈ 5 ఈ 20లో అదే 100లో 20 times, ఈ 5 ఇందులో 4 times, 4 కింద ఉంది, టీ పైన ఉంది, అందులో క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 4 ఎవరికి వస్తుంది అనుకోండి, టీ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 4 × 6 24. అంటే ఎన్ని టైం పడుతుంది 24 years తర్వాత అది ఆటోమేటిక్గా మనకి 6P/5 అనే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, దాన్ని కలిపితే 11P/5 అయిపోతుంది అనమాట. ఓకే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇంతకంటే ఏమైనా టఫ్ క్వశ్చన్స్ ఉంటాయా సార్ అంటే ఓకే ఉండొచ్చు అని చెప్పండి. ఏ సమ్ వాజ్ పుట్ అట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్, ఒక సింపుల్ ఇంట్రెస్ట్లో కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది, అండ్ సర్టెన్ రేట్ ఫర్ 3 years. ఓకే ఓ పర్టికులర్ రేట్కి 3 years ఇన్వెస్ట్ చేసేసాం. Had it been put at 2% higher rate, it would have fetched 360 more. Find the sum. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక పర్టికులర్ అమౌంట్ ఎంత అయితే ఉందో తెలియదు, ఆ అమౌంట్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఒక టైం వచ్చేసి 3 years ఇన్వెస్ట్ చేసేసాను. ఉన్నట్టుండి నేను ఆల్రెడీ మాట ఇచ్చేటప్పుడు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పాను కదా, దానికంటే 2% పెంచినట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% పెంచితే ఏం జరిగిందంట 360 రూపీస్ ఎడిషనల్గా వచ్చిందంట. సో ఇక్కడ నువ్వు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో తెలీదు, ముందు ఎంత ఉంది తెలీదు, ఆర్ ఎంత ఉంది. ఇప్పుడు నేనేం చేశాను, ఇంకో 2% పెంచాను. ఈ ఆర్ ఉండడం వల్ల 3 years అవ్వడం వల్ల అఫ్ కోర్స్ నీకేమవుతుంది ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఒప్పుకుంటాను. కానీ ఎప్పుడైతే ఇంకొక 2% పెంచడం వల్ల ఆ టైం 3 years అవ్వడం వల్ల
ఏం పే అయిందంట, ఆల్రెడీ వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్తో పాటు ఎడిషనల్గా 360 రూపీస్ వచ్చిందంట. అది వాడు చెప్పేది. అయితే అసలు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓ మాట చెప్పండి, ఏదో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ 3 ఇయర్స్ చెప్పాను, ఒక సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. మరి ఎప్పుడైతే 2% పెంచానో, అంటే ఆర్తో పాటు ఈ 2% పెంచానో, సేమ్ 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్తో పాటు ఎడిషనల్గా ఎంత వచ్చింది, 360 వచ్చింది. అంటే ఆ 360 ఎడిషనల్గా రావడానికి కారణం ఈ 2%ఏ కదా. 2% అని 1 ఇయర్కా, ఎన్నాళ్ళకి, 3 ఇయర్స్కి. 1 ఇయర్కి 2% అయితే 2 ఇయర్స్కి 4%, 3 ఇయర్స్కి 6%. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియకుండా 6% పెరగడం వల్ల ఇంట్రెస్ట్ ఎంత పెరిగింది నాన్న, 360 పెరిగింది. అంటే నాకు తెలిసినంత వరకు లెక్క ప్రకారం ఇది సరిపోతుంది. 6% అంటే 360. 6% దేనికి ఈక్వల్ అయింది ఇప్పుడు, 360 ఈక్వల్ అయింది. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద సమ్, అంటే నువ్వు ఇనీషియల్గా పెట్టావు కదా ఆ వాల్యూ ఎంత అంటున్నాడు. ఎప్పుడైనా సరే అమౌంట్ తీసుకున్నా వచ్చినా సరే ఇచ్చినా సరే ఆ అమౌంట్ దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాను, 100%కి ఈక్వల్ అవుతుందన్న. సో ప్రిన్సిపల్ అమౌంట్ అడుగుతున్నాడు. సో 100% ఎంత అనే క్వశ్చన్ వేసాను అనుకోండి, జిగ్ చేస్తే ఎన్నిసార్లు 60 times, 60 into 100, 6000. ఓకేనా. సిమిలర్లీ చూడండి, ఇంకో ఇక్కడ 2 ఇయర్స్ ఉంది, ఇంకో ఇక్కడ ఒక 3% ఉంది. సో ఓవరాల్గా 6%. ఎంత ఎక్కువ వచ్చింది, 72. ఇప్పుడు 100% కావాలంటే ఎంత వస్తుంది, 1200 వస్తుంది. ఎందుకంటే ఇది 12 times పోతుంది, సింపుల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈజీగా 5 మోడల్ అర్థమవుతుంది. ఈ మోడల్ కూడా ఈ లెక్క కూడా నువ్వు చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ మోడల్, నన్ను సర్టెన్ సమ్ మనీ అమౌంట్స్ టు 1920 for 2 years and 2400 in 5 years. Then find the sum and find the rate of interest. ఒక అమౌంట్ ఉందంట, నేను ఒక చోట ఇన్వెస్ట్ చేశాను, ఆ అమౌంట్ ఎంతో తెలియదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కూడా తెలియదు. కానీ అక్కడ తెలిసింది ఏంటంటే 2 ఇయర్స్ తర్వాత చూస్తే 1920 అయింది. అంటే 1920 అయింది ఫస్ట్. ఇది ఎన్ని సంవత్సరాలకి, 2 ఇయర్స్కి. ఓకే, బాగుంది, బుద్ధిగా అయింది. ఆఫ్ కోర్స్ 5 ఇయర్స్ అయితే కొంచెం 1920 కంటే ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. ఎంత అయిందంట, 2400 అయింది. ఎందుకు, ఇది 5 ఇయర్స్ అయింది కాబట్టి. అంటే ఒక సమ్ ఉంది, అది 1920 అయిందంట. సమ్ము ప్లస్ ఇంట్రెస్ట్ కలిసాకే కదా 1920 అయిందని. ఆ సమ్ము ఇంట్రెస్ట్ కలిసినప్పుడే కదా 2400 అయింది. కరెక్టే సార్. అంటే ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, సమ్ము ఉంది, ఇందులోనే ఇంట్రెస్ట్ ఉంది, సమ్ము ఉంది. మరి రెండు ఒకేలా లేవు ఎందుకు సార్ అంటే, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు, జస్ట్ 2 ఇయర్స్ మాత్రమే. అంటే ఈ 1920లో సమ్ ప్లస్ 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఉంది. ఎంత ఉంది, 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ జస్ట్. అది 2400లో అయితే సమ్ము ప్లస్ 5 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఉంది. ఎంత ఉంది, 5 ఇయర్స్ ఇంట్రెస్ట్. అంటే దీనికి డిఫరెంట్ ఏంటి సార్ అంటే, 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ ప్లస్ సమ్, 5 ఇయర్స్ ఇంట్రెస్ట్ ప్లస్ సమ్. డిఫరెన్స్ ఎంతంటే 3 ఇయర్స్ ఇంట్రెస్ట్. ఎంత, 3 ఇయర్స్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు ఇందులో తీసేస్తాను అనుకోండి, 2400 మైనస్ 1920 చేస్తే, మా ఇంటి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే ఇదంతా అవుతుంది, 80 అవుతుంది. ఇది 23 అని చెప్తే 480. అంటే ఈ 480 అనేది అమౌంట్, ఏ అమౌంట్, 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్. 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ 480 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 160 కదా అవుతుంది. ఎంత అవుతుంది, 160. ఓకే, అంటే 3తో డివైడ్ చేశాను అనుకోండి, ఎంత వచ్చింది, 160. అంటే నాకు తీసుకున్న అమౌంట్ ఎంతో తెలీదు, కానీ 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంతో తెలుసు, ఎంత, 160. మరి 2 ఇయర్స్కి అయితే 320, 4 ఇయర్స్కి అయితే 320, 640, 5 ఇయర్స్కి అయితే ఓకే ఏదో చేసేస్తున్నాం. ఓకే, 1 ఇయర్కి 160 అన్నావు, మరి 2 ఇయర్స్ ఎంత అన్నావు, 320 అన్నాం. ఇందాక ఎప్పుడో గుర్తుందా, వాట్ ఈజ్ 1920 అంటే, సరే సింపుల్ సార్, 1920లో ఏముంటుందంటే ఇచ్చిన అమౌంట్ ప్లస్ దాని మీద వచ్చిన 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ సార్ అన్నారు. మరి 2 ఇయర్స్కి ఎంత వచ్చింది అంటున్నావు, 1 ఇయర్కి 160 అయితే 2 ఇయర్స్కి 320 అవుతుంది. అంటే ఇప్పుడు 1920 నుంచి ఈ 320 తీసేస్తాను అనుకోండి, ఎంత వస్తుంది నాన్న, 1600. ఎంత వస్తుంది, 1600. అదేంట్రా అంటే అసలు దాన్నే సమ్ అంటారు. ఇంట్రెస్ట్ ఎంత అంటే 320. ఓకే, సో ఇప్పుడు నాకు ఫైండ్ ద సమ్ అన్నాడు కదా, దాని ఆన్సర్ తెలిసింది ఎంత, 1600. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది సార్, ఓకే సింపుల్ థింగ్. నన్ను 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పు, 160. ఇప్పుడు ఒక మాట చెప్పండి, 1600 అనేది 100% అయితే 160 అనేది ఎంత పర్సంటేజ్ అని
ఎందుకంటే 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారని చెప్పా. 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 160 కదా, సో దాని పర్సెంటేజ్ ఎంత కడుతున్నాను. సో ఈ జీరో 160 పోతే ఎంత ఆన్సర్ 10%. ఈ లెక్క నీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ మోడల్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తెలియదు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టాడో తెలియదు, బట్ ఆ సమ్ ఎలా చేంజ్ అవుతుందో, ఆ గ్రాడ్యుయేట్ ఇంక్రీజ్ ఎలా ఉన్నదో క్లారిటీగా ఉంది. 1920 in 2 years మీన్స్ ఇట్ హ్యాస్ సమ్ అండ్ 2 years ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2 years క్లియర్గా ఉంది. అదే 2400 for 5 years అన్నాడంటే సమ్ ప్లస్ 5 years ఇంట్రెస్ట్. సో రెండింటిని తీసుకెళ్తే నీకు బుద్ధిగా వచ్చింది. సిమిలర్లీ ఇది కూడా చూడండి, 1680 3 years, 1720 7 years. సో ఆ 3 years 7 yearsలో డిఫరెన్స్ 4 years ఇంట్రెస్ట్ ఎంత ఉంది. 1920ని అందులో తీసేస్తాను అనుకోమా, 1700 240 అండ్ 240 by 4 years అంటే ఎంత వచ్చింది నాన్న 60. ఎంత 60. ఇందులో 3 years ఉంది కాబట్టి ఇంటూ 3 చేశాను అనుకోండి ఎంత వస్తుంది 180 తీస్తాను అనుకో 1680 by నుంచి 180 తీసేస్తే సో ఆన్సర్ ఎంత 1500. సో దీన్ని ఏమంటారంటే సమ్ అంటారు. సో 1500కి నువ్వు 60 కట్టాలి అంటే 1500 అనేది 100% అనుకో, 60 అనేది 1 year ఇంట్రెస్ట్ కదా. సో 60 దేనికి ఎంత పర్సెంటేజ్ అని అడిగితే ఇంక ఈ జీరో పోద్ది, 15 ఇందులో 4 times పోతే ఆన్సర్ ఎంతనా 4%. అఫ్కోర్స్ స్పీడ్గా చెప్పాను, బట్ ఇక్కడ చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఎక్స్ప్లెనేషన్లోనే నీకు ఆల్మోస్ట్ సమ్ ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ మోడల్. Then at what time the simple interest on 5400 at 5% per annum is equal to simple interest on 9000 for 4 years at 6%? సింపుల్ థింగ్ రా. మరి ఏమడుగుతున్నాడంటే నేను 5400 తీసుకున్నాను, దాన్ని 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 5/100 టైం ఎంతో తెలియదు, ఆ టైం అడుగుతున్నాడు. అట్ వాట్ టైం దీనికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ దేనికి ఈక్వల్ అవుతుందంట, సేమ్ ఇంట్రెస్ట్ 9000 తీసుకున్నాను 6%కి 4 yearsకి, పర్సంటేజ్ అన్నాను కాబట్టి కింద 100, ఈ 100 క్యాన్సిల్ అయిపోయి ఈ జీరో క్యాన్సిల్ అయిపోయి నానా ఈ 9 ఈ 54లో 6 times పోయి, ఈ 5 ఈ 10లో 2 times పోయి, ఇంకో ఈ 6 పోయి, ఇంకేం మిగిలింది నాన్న t ఈజ్ ఈక్వల్ టు 2 into 4 8 years. ఓకే, అలా సాల్వ్ చేయమన్నాడు. అంటే పర్టికులర్గా ఒక పర్టికులర్ అమౌంట్కి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో సమ్ టైంలో వచ్చే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పర్టికులర్ సమ్ అదర్ అమౌంట్ ఇన్ పర్టికులర్ టైం అండ్ పర్టికులర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే నేను అడిగాను. సపోజ్ దానికి ఈక్వల్ చేస్తాను. అదే కింద క్వశ్చన్ చూడండి, ఎట్ వాట్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ అంటే రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత అడుగుతున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8000 for 5 years. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు, R/100 ఈజ్ ఈక్వల్ టు 2/3 of 2/3 of సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7500 ఇంటూ 7 years 6 months అంటే తెలుసు కదా నాన్న, 7 6/12 వేసుకోవాలి. ఇది ఇందులో 2 times క్యాన్సిల్ అవుతుంది, 7 1/2 అంటే ఎంత 15/2 years అంటే 15/2 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత నాన్న 5 1/3. వావ్. సో 5 1/3 అంటే ఏం చేస్తావు, 5 1/3 మీన్స్ 16/3 అంటే 16/3 పర్సంటేజ్ కాబట్టి బై 100 అలాగే ఉంటుంది. ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఒక పర్టికులర్గా నీకు R వచ్చేస్తుంది. ఆఫ్ కోర్స్ పెద్ద లెక్కలు నేను మీరు చేసేయకూడదు కాబట్టి నేను చేయకుండా చేయాలి కాబట్టి సరే చెప్తాను. ఓకే, కానీ ఈ జీరో ఇంకో ఈ జీరో పోయింది, నన్ను ఈ జీరో ఇంకో ఈ జీరో పోయింది. ఓకే, ఇంకో ఈ టూ పోయింది. ఈ 3 ఈ 15లో ఎన్నిసార్లు పోతుందంటే 5 times పోయింది. అలాగే ఈ 3 ఈ 75 ఎన్నిసార్లు పోతుందంటే 25 times పోయింది. నేను ఇంక ఈ 5 పైన ఉంది, ఈ 5 కూడా పైన ఉంది, పోయింది. అండ్ ఇంక ఈ 16 ఈ 80లో 5 times పోయింది. ఈ 5 పక్కన 25లో 5 times పోయింది. ఇంక ఈ వదలైపు అప్పుడే మిగిలేదు 6 ఈజ్ ఈక్వల్ టు ఈ వదలైపు అందరూ యుద్ధంలో మిగిలిపోయింది ఇది ఒక్కడే 5. సో ఆన్సర్ 5%. ఏదో లెక్కలు ఏదో కష్టం అంటారు కానీ కష్టమే, పైకి అలా ఉంటుంది అంతే. కానీ నీకు తెలుసు కదా, మా మినిమం బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, కింద పైన ఉన్న వాళ్ళు ముందు కొట్టుకుంటారు, లేదా పక్కింటి వాళ్ళు పైన ఉన్నవాళ్ళు కొట్టుకుంటారు, కింద ఉన్నవాళ్ళు కొట్టుకుంటారు. అందుకని ఈ పక్కింట్లో పైన ఉన్నవాడు ఈ పక్కింట్లో ఉన్న కింద వాళ్ళతో గొడవాడుకోడు కదా, అంత దూరం యుద్ధం జరగడం కాదు. వీళ్ళు కలిసిపోతారు. ఎందుకు వీళ్ళిద్దరూ ఏంటి శత్రువులు, వీళ్ళిద్దరూ ఏంటి శత్రువులు, శత్రువుకి ఆటోమేటిక్గా ఏమైపోతాడు మిత్రుడు. అంటే వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు కొట్టుకుంటారు.
వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు కొట్టుకుంటారు. అప్పుడు వీడు ఏమవుతారు, ఫ్రెండ్స్ అవుతారు. అందువల్ల వాళ్ళిద్దరూ మల్టిప్లై చేసుకోవాలి, వీళ్ళిద్దరూ క్యాన్ చేసుకోవాలి. అంతే, చిన్న చిన్నవే, అన్నీ చూసేవే, నీకు తెలియనివి అని. అండ్ నెక్స్ట్, అంటే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ డివైడ్ ఇంటూ 2 different parts. One part is given at the rate of 9% per annum. Other part is given at 12% per annum. Same time. If the simple interest earned in the both cases are same, find the ratio of the parts. ఇప్పుడు ఒక మాట చూడండి, నేను 2 అమౌంట్స్ ఇచ్చి ఎవరికైనా సరే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఇచ్చి సేమ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ వస్తుంది సేమ్ టైంకి అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ రేషియో ఎలా ఉందో పెట్టిన అమౌంట్ ఉంటుంది కదా, ఆ రేషియో అనేది దాని యొక్క ఆపోజిట్గా ఉండాలి. అప్పుడే రెండు కూడా సేమ్ అవ్వాలంటే 1:1 వచ్చేస్తుంది. అందువల్ల ఇక్కడ అమౌంట్ చూడండి, ఒక పర్టికులర్ అమౌంట్ని ఏ అండ్ బి కింద డివైడ్ చేశాను. ఏ ఎంతో తెలియదు, బి ఎంతో తెలియదు. కానీ ఏ ఎంతకి ఇచ్చానంట, నేను 9%కి ఇచ్చా. బి ఎంతకి ఇచ్చాను, 12%కి ఇచ్చా. ఇప్పుడు వాడేం అడుగుతాడు, ఏ అండ్ బి యొక్క సమ్ రేషియో ఎంత అని అడుగుతాడు. సమ్ అంటే పార్ట్స్ కింద డివైడ్ చేసాక ఆ రేషియో ఎంత అని అడుగుతాడు. జస్ట్ మీరు దీన్ని సింప్లిఫై చేసేయండి, ఎంత వస్తుంది, 3:4. ఇది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేషియో తెలిసి సింపుల్ ఇంట్రెస్ట్ టైము సేమ్ అయినప్పుడు నిన్ను పార్ట్స్ యొక్క రేషియో, ఐ మీన్ సమ్ ఆఫ్ రేషియోస్ అడిగాడు అనుకోండి, మీరు ఏం చేయాలంటే దీని యొక్క రివర్స్ రేషియో తీసుకోవాలి. ఎంత, 4:3. నీకు ఆల్రెడీ ఇన్వర్స్ రేషియో కట్టవచ్చు, రాకపోతే రేషియో అనే టాపిక్ అనేది ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది, ఓపెన్ చేసి చూసేయండి. ఓకే, సో ఇది కట్టే విధానం. సో సిమిలర్లీ ఇక్కడ కూడా చూడండి, 9% అండ్ 6%. వాట్ ఇస్ ద రేట్స్ ఆఫ్ పార్ట్స్ అన్నాడంటే, సో 9:6 అంటే 3:2. ఇది రేషియో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దీని నుంచి నాకు పార్ట్స్ యొక్క రేషియో కావాలి అంటే 2:3 ఈ విధంగా చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, 10,000 ఈజ్ డివైడ్ ఇంటూ ది 2 different schemes ఏ అండ్ బి. 10,000 రూపీస్ నా దగ్గర ఉన్నాయి, దాన్ని ఇద్దరికి పంచాను. ఒకటి ఏ అండ్ బి, ఇద్దరికి అప్పు ఇచ్చాను. ఎంత ఏ విధంగా పంచాను తెలియదు. ఆడికి 6,000 ఇచ్చిడికి 4,000 ఇచ్చాను, ఆడికి 3,000 ఇచ్చిడికి 7,000 ఇచ్చాను, లేదా ఆడికి 5,000 ఇడికి 5,000, ఏం చెప్పట్లే. 10,000 డివైడ్ ఇంటూ 2 schemes ఏ అండ్ బి అంతే. అండ్ ద రేట్ ఆఫ్ 4% per annum, 6% per annum. ఒకడికేమో 4% ఇచ్చాను, ఇంకొకరికి 6% ఇచ్చాను. ఇఫ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఇన్ 1 year, 1 yearకి ఓవరాల్గా వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 520 రూపీస్. సో నా దగ్గర 10,000 ఉంది, నాకు వచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 520. నాకు వచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమా, 520. అయితే ఏకి ఎంత ఇచ్చాను, బీకి ఎంత ఇచ్చాను క్వశ్చన్ అడిగాడు అనుకో. సో ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇక్కడ ఉంది అండ్ బి ఇక్కడ ఉంది అనుకుందాం. ఏ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతనా, 4%. బి యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 5%. నేనేమంటానంటే మొత్తం 10,000 కూడా 4%కి ఇచ్చాడేమో అనుకుందాం. మొత్తం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%కి ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏ దగ్గర ఎంత వస్తుంది అంటే 10,000 కూడా ఏకి ఇచ్చేస్తే వీడు ఎంత వడ్డీ రావాలి అంటే జస్ట్ 400 రావాలి. అలా కాదు, బీకి ఇచ్చేసాడు అన్నాను అనుకోండి, ఇక్కడ 6% రా. బీకి ఇచ్చేసానంటే అప్పుడు ఎంత వస్తున్నానా, 600 వస్తుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ కట్టండి 120, నన్ను ఈ రెండింటికి డిఫరెన్స్ కట్టండి 80. సో ఈ రెండింటికి రేషియో కట్టాను అనుకో, ఎంత వచ్చింది నాన్న, 2:3. అంటే ఏ అండ్ బి యొక్క సమ్ రేషియో ఎంత, 2:3. ఏ ఎంత తెలీదు, బి ఎంత తెలియదు, కానీ టోటల్ ఎంత తెలుసు, 10,000. సో ఇక్కడ 2:3 అంటే 5 parts. సో 5 parts అనేవి 10,000 అయితే నీకు ఏ కావాలి. ఏకి ఎన్ని పార్ట్స్ వచ్చాయినా, 2 parts వచ్చాయి. 2 parts ఎంత అన్నాను అనుకో, ఆన్సర్ 4,000. ఆన్సర్ ఎంతమ్మా, 4,000. అలా కాకుండా బి ఎంత అని అడిగాను అనుకోండి, 3 parts ఎంత అని వేస్తే 6,000 వేస్తారు, అంతే. ఓకే, సో సిమిలర్లీ సింపుల్గా ఇక్కడ ఎంత ఉందన్నా, 3,000 ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, 6%. సో 5% కట్టాను అనుకోండి, నీకు తెలుసు కదా కట్టడం. 3,000 అమౌంట్లో 5% కట్టాలనుకోండి, 2 సున్నాలు తీసేయండి, 1%, 5తో మల్టిప్లై చేయి అంటే 150. అండ్ బి ఎంతమా, 6% చేస్తే 180. ఓవరాల్గా వచ్చిందా 162. సో ఇందులోంచి తీసేసాను అనుకోండి 18, ఇందులోంచి తీస్తే 12. ఈ రేషియో కట్టాను అనుకోండి 3:2 అంటే 3,000 అనేది ఏ రేషియోలో డివైడ్ చేయాలి, 3:2 రేషియోలో డివైడ్ చేయాలి. అంటే టోటల్ పార్ట్స్ ఎన్ని, 5. సో 5 parts 3,000 అయింది అనుకోండి. ఇప్పుడు నువ్వేం చెప్పాలి, నీకు కావాల్సింది బీ కావాలి. బీకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 2 parts ఉన్నాయి. 2 parts ఎంత, సో ఇందులో క్యాన్ చేస్తే 1,200. ఇది చేసే పద్ధతి.
ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఈజీగా ఇలా సాల్వ్ చేయడానికి ఇష్టం చూపించండి. అండ్ నెక్స్ట్ నన్ను ఏ ల్యాండ్స్ 600 టు బి 2 years, rupees 150 to C 4 years at the same rate of interest if the total amount of simple interest earned from both B and C is 90. Find the rate of interest. Find the rate of interest. ఏం అడిగాడు అది? ఏ ల్యాండ్స్ 600 టు బి అండ్ 600 తీసుకున్నాడు, ఇచ్చాడంటే ఏ అనేవాడు ఎవరికి? బీకి. ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసా? తెలియదు. బై 100. తర్వాత అండ్ 150 టు సి 4 years అట్ ది సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఇక్కడ ఎంత ఉంటుందో అక్కడ అంత కూడా అంతే, అంటే ప్లస్ 150 ఇంటూ 4 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు బై 100. ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట? 90 వచ్చింది. అంటే ఈ ఇంట్రెస్ట్ అంటే ఏకి బీకి ఇవ్వడం వల్ల వచ్చే ఇంట్రెస్ట్ ప్లస్ ఏ సికి ఇవ్వడం వల్ల వచ్చే ఇంట్రెస్ట్ రెండు కలిపితే బి అండ్ సి గెట్ ఎంత వచ్చింది? 90 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది కదా, అది ఇంట్రెస్ట్కి ఈక్వల్ చేస్తాను. సో ఇప్పుడు చెప్పండి నాన్న, ఇదంతా ఈ జీరో క్యాన్సిల్ నాన్న, ఇందులో ఈ జీరో క్యాన్సిల్, 4లో 2 times, ఇందులో 5 times, 5 ఇందులో 3 times. సో చెప్పండి 12R ప్లస్ 3 into 2 6R is equal to 90. నన్ను ఇంకా బాగా చెప్పాలంటే 18R is equal to 90. R వాల్యూ ఎంత అవుతుందా? 90/18. ఎన్నిసార్లు పోతుందిరా? 5 times పోతుంది కాబట్టి ఆన్సర్ 5%. ఎంత అవుతుంది? 5%. సిమిలర్లీ 1200 ఏమో 3 yearsకి, 1000 ఏమో 5 yearsకి సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టేస్తే నీకు ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. యాస్ట్ ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకుని చేసి, ఓకే, అన్నీ నేనే చెప్పేస్తే నువ్వు ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తావు? ఓకేనా? అండ్ నెక్స్ట్ నన్ను చూడండి, దిస్ ఈజ్ ద లాస్ట్ సమ్ ఈరోజు క్లాస్కి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఏంట్రా అంటే జనరల్గా మనం ఎప్పుడైనా సరే ఓ పాయింట్ గుర్తుపెట్టుకోండి, బ్యాంక్స్లో మన హోమ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ, వెహికల్ లోన్ కానీ ఏదైనా ఒక లోన్ పెట్టినప్పుడు వాడు ఒక పర్టికులర్గా 1 lakh, 2 lakhs, 3 lakhs ఇస్తాడు. అందుకని 3 lakhs ఒకేసారి ఇచ్చేయండి, లేదా ఒక 10 years తర్వాత ఇవ్వండి అని అడగడు. ఎవ్రీ మంత్ పే చేయమంటాడు. దాన్ని ఇన్స్టాల్మెంట్ అంటారు. ఓకే, ఆ ఇన్స్టాల్మెంట్ అనేది యాక్చువల్లీ మన బ్యాంక్స్ అన్నీ కూడా ఇప్పుడు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్లో తీసుకుంటారు. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ చాప్టర్లో చెప్పుకుంటాం, నీకు ఒక క్లారిటీ వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్లో ఎక్కడ కూడా ఇన్స్టాల్మెంట్స్ ఉండవు ఎక్సెప్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్. బ్యాంక్ ఎంప్లాయీస్ కనుక వాళ్ళు హోమ్ లోన్ తీసుకున్నా, లేదా వెహికల్ లోన్ తీసుకున్నా, కార్ లోన్ తీసుకున్నా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో ఉంటుంది. బ్యాంక్ అంటే సరిగ్గా చెప్పాలంటే అసలు ఇంట్రెస్ట్ ఏదని అర్థం. ఓకే, అలా నేను కొంత అమౌంట్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ మంత్ ఎంత పే చేయాలో చెప్పేదని ఇన్స్టాల్మెంట్ అంటారు. ఆ ఇన్స్టాల్మెంట్ బేసిస్లో సింపుల్ ఇంట్రెస్ట్ అడిగే క్వశ్చన్ ఇది. ఏంటంట, 12,900ని నేను 4 yearsలో 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో నేను ఏం చేయాలంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్లో పనిచేయాలి. అయినా ఆ ఇన్స్టాల్మెంట్ అంటే ఆ యాన్యువల్ పేమెంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఎవ్రీ ఇయర్ కట్టే పేమెంట్ ఉంటుంది కదా, దాన్ని ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అంటారు కదా, అది కట్టమంటాడు. సో అలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా అడిగినప్పుడు కొంచెం ఫార్ములా దరిద్రంగా ఉంటుంది. నేను కూడా మర్చిపోవచ్చు, చూద్దాం. బట్టాను ఇందా కష్టపడి. ఒకవేళ నేను మర్చిపోయి తప్పు చెప్పేస్తే నువ్వు నన్ను తప్పాడకుండా ఇక్కడ దాకా నీకు వీడియో బాగా అర్థమైంది కాబట్టి అదొకటి గూగుల్లో సెర్చ్ చేసి నేర్చేసుకోవాలి, సరేనా? సో x ఈజ్ ఈక్వల్ టు సరిపోయింది 200 ఇంటూ పి, బాగుంది కదా. తర్వాత n ఇంటూ 200 ప్లస్ n-1 ఇంటూ r, ఇది ఫార్ములా. ఎప్పుడైనా సరే ఈ ఎక్స్ అనేది ఏమవుతుంది అంటే ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అవుతుంది. అది కావాలన్నాడు కదా, యాన్యువల్ పేమెంట్ అడిగాడు కదా. సో దాని ఫార్ములా 200p/n ఇంటూ 200 ప్లస్ n-1 ఇంటూ ఆర్. సో 200 ఇంటూ పి అంటే ఎంత నాన్న? పేమెంట్ ఎంత ఉంది? 12,12900 బై ఎన్ అంటే ఎన్ని ఇయర్స్లో కట్ చేయాలి అంటే మనం ఎన్ని ఇయర్స్లో అడిగాడు? 4 years అన్నాడు. సో 4 ఇంటూ 200 ప్లస్ 4 - 1 ఇంటూ ఆర్ అంటే ఎంత ఉందిరా? 5 ఉంది. సో చెప్పండి 200 ఇంటూ 12900 బై నన్ను 4 ఇంటూ 200 ప్లస్ నన్ను 4 - 1 3 ఇంటూ 5 అంటే 15. ఓకేనా? సో ఈ 4 ఇందులో ఎన్నిసార్లు పోతుందంటే 50 times పోతుందిరా. సో ఇంకా కొంచెం సింప్లై చేద్దాం. 50 ఇంటూ 12900 బై నానా ఇది ఎంత అవుద్ది? 215. ఎంత? 215. నానా ఇందులో 5 ఎన్నిసార్లు పోతుందంటే 10 times పోతుంది. ఇందులో 5 ఎన్నిసార్లు పోతుందిరా అంటే
43 టైమ్స్ 43 ఈజ్ ప్రైమ్ నెంబర్, అందులో క్యాన్సిల్ చేయడం కూడా అదే పోవాలి ఎక్కడ దిగిన. 43 129లో 3 టైమ్స్ అంటే పక్కన 300 అంటే 300 × 10 3000. సో నువ్వు 3000 4 టైమ్స్ కడితే ఆటోమేటిక్గా నీ అప్పు తీరిపోద్ది. అంటే ఇక్కడ ఒక పిచ్చి నీకు పెద్ద డౌట్ వస్తుంది, నాకు చాలాసార్లు వచ్చింది. కట్టాల్సిందేమో 12900, ఇక్కడ 3000 ఒక సంవత్సరం కట్టి నెక్స్ట్ 3000 కట్టి నెక్స్ట్ 3000 కట్టి నెక్స్ట్ 3000 కడితే కట్టింది ఎంత 12,000 కదా సార్, అప్పు తీరలేదు సార్, ఇంకా 900 ఇంకా బాకీ ఉండిపోతాం కదా, ఇది ఎక్కడ లెక్కాలి సార్ అంటారు. ఇదంతే సింపుల్ ఇంట్రెస్ట్లో అలాగే ఉంటాయి. ఓకే, సో వాళ్ళు ఏంటి వాళ్ళు లోన్ తీసుకుని సింపుల్ ఇంట్రెస్ట్లో అసలు పే చేయరనమాట, కొంత పే చేస్తారు, ఇంకా మిగిలిపోద్ది. అడగాలి ఎప్పుడైనా సరే బ్యాంక్ ఎంప్లాయీని కలిసినప్పుడు ఈ క్వశ్చన్ ఫస్ట్ అడగాలి. ఓకే, సో ఇదండి సింపుల్ ఇంట్రెస్ట్. మీకు సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి కొంచెం సింపుల్గానే ఉంటుంది. బహుశా నాకు లెక్క చెప్పడం రాకపోవడం వల్ల నీకు కొంచెం టఫ్గా చెప్పుంటాను. ఏం పట్టించుకోకు, నోట్స్ బాగా రాసుకో, వేరే క్వశ్చన్స్ ఏమైనా ట్రై చేయి, ఆటోమేటిక్గా నీకు ఆన్సర్ సాల్వ్ చేస్తే ఏమైనా డౌట్స్ వస్తే మెసేజ్ చేయండి. సో ఇవన్నీ పక్కన పెట్టండి, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.